కొన్ని కంపెనీస్ చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ని ఈ మధ్య పరిచయం చేస్తున్నాయి. అందులో రెగ్యులర్గా వాడుతున్న వాళ్ళు చాలామంది నా చుట్టూ ఉన్నారు. అండ్ పెద్ద పెద్ద మోడల్స్, యాక్టర్స్ దానికి యాడ్స్ ఇస్తున్నారు. అవి ఏంటంటే వాటర్లో కలుపుకొని తాగడానికి ఇలాంటి సప్లిమెంట్సే. అది కొలాజన్కి బేస్ Yes. వచ్చేవి, లేకపోతే ప్రోటీన్ ఇచ్చేవి, లేకపోతే స్కిన్ వైట్నింగ్కి ఉపయోగపడేవి. ఇలా దాంట్లో చాలా మోడల్స్ ఉంటున్నాయి. అవి అలా తీసుకోవడం వల్ల నిజంగా ఫలితం ఉంటుందా? ప్లస్ ఇంకొకటి రివర్స్లో ఏమన్నా ఇంకొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయా? రివర్సల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను పెద్దగా చెప్పను మేడం. కాకపోతే హౌ మచ్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ టువర్డ్స్ అస్ అన్నదే పాయింట్ ఇక్కడ. మనం పెడుతున్న రూపాయికి మన బెనిఫిట్ ఎంత అనేది. మీరు మాట్లాడుతున్న దాంట్లో కొల్లాజన్ ఒకటి, బాగా ఫేమస్ అవుతున్నది గ్లూటోథయాన్. ఈ రెండిట్ల గురించి ఆల్మోస్ట్ ఎవ్రీ కామన్ మ్యాన్ వాజ్ క్యూరియస్ నౌ. ఈ గ్లూటోథయాన్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనం స్టమక్ ద్వారా తీసుకున్న గ్లూటోథయాన్ స్కిన్కి ఉపయోగపడడానికి ఆల్మోస్ట్ నాట్ పాసిబుల్. సో దానివలన లివర్ డీటాక్స్ అవుతుంది. గ్లూటోథయాన్గా బేసిక్గా బాడీకి వచ్చే బెనిఫిట్స్ వేరు, కానీ మార్కెట్ కంపెనీస్ చెప్తున్నట్టుగా టాబ్లెట్ ఫామ్లో తీసుకునే గ్లూటోథయాన్ వలన మనకి స్కిన్ గ్లో కానీ వైట్నింగ్ కానీ రాదు. ఇట్ ఈస్ డేటా బేస్డ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఐవీలో తీసుకోవాలి. అంటే నరాల నుంచి గ్లూటోథయాన్ ఎక్కించుకోగలిగితే డైజెస్టివ్ సిస్టమ్కి వెళ్ళనివ్వకుండా గ్లో అన్నది ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ఆల్సో రీసెర్చ్ డేటా, కానీ ఏ మేరకు, ఎంతవరకు. ఇఫ్ యు ఆర్ ఇన్ టు గ్లామర్ ఇండస్ట్రీ, యువర్ పాయింట్ ఈస్ టు లుక్ సెపరేట్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్ అన్నప్పుడు ఓకే, ఇట్ ఈస్ ఫైన్, దెర్ ఇస్ నో ఎవిడెంట్ సైడ్ ఎఫెక్ట్స్. నార్మల్ ఇండివిజువల్స్, అగైన్ కమింగ్ టు దిస్ పాయింట్, రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉండేటోళ్ళకి ఫంక్షన్స్కి వెళ్తున్నామనో లేకపోతే నలుగురు ఉన్న దగ్గర మనం అందంగా కనబడాలనో గ్లూటోథయాన్ ఐవీస్ తీసుకోవడం అనేది నాట్ ఏ హెల్దీ కల్చర్. డైరెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఈ రోజు వరకు డేటా చెప్పట్లేదు. సెకండ్ పాయింట్ కొలాజన్. ఈ కొలాజన్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే హౌ నెసెసరీ ఇట్ ఈజ్ అని అంటే, మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ బేస్డ్ ఏంటంటే బోవైన్ కొలాజనే దొరుకుతుంది. అదేంటనంటే పంది నుంచి డెరైవ్ అవుతూ వచ్చిన పౌడర్స్. ఇది ఒక్కడిగా ఉన్నా మనం అది డైరెక్ట్గా ఆ ఫామ్లో చూడం కాబట్టి ఇట్స్ ఫైన్. అండ్ ఫ్యూ వెజిటేరియన్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ వెజిటేరియన్ ఆప్షన్స్లో వచ్చే కొలాజన్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ. మనం సాటిస్ఫై అవ్వడమే, మన బజు మనం తాగాను అని అనుకోవడానికి. సో హెర్బల్ అనే పేరుతో వచ్చే కొలాజన్స్ ఉపయోగపడవు అంటారు? నాట్ సో మచ్. డేటా ఈస్ టాకింగ్ అబౌట్ దట్. సో ఎటొచ్చి వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ నాన్ వెజిటేరియన్ బేస్ నుంచి వస్తున్న దాంట్లో ఏంటంటే మీ ఎథిక్స్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ మ్యాటర్ ఇన్ టు ఇట్. నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఫర్ ఎ కొలాజన్ అంటే విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ కాస్ట్లీ. కొలాజన్ ప్రోడక్ట్ ఏంటంటే మీకు చిన్న డబ్బా కూడా ఆల్మోస్ట్ 7-8 ఉంటుంది. ఆ కాస్ట్ మీరు పెట్టగలుగుతానని అనుకున్నప్పుడు, టేస్ట్ డజంట్ మ్యాటర్ టు మీ, జస్ట్ మిక్స్ అండ్ ఐ డ్రింక్ ఇట్ అని అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్. ఓకే, అయితే ఇప్పుడు 700-800 ప్రైస్లో దొరుకుతున్న కొలాజన్స్ ఏం పని చేయదు. ఇంపాసిబుల్ మేడం, వేస్ట్ ఆఫ్ మనీ. ఇంకా అంటే పేరుకి కొలాజనే అంతే. ఓకే, అది మీకేం ఉపయోగపడుతుంది. ఇంకా గ్లూటోథయాన్ చాలా మంది తీసుకుంటున్న వాళ్ళలో స్కిన్ గ్లో అయితే కనిపిస్తుంది, అంటే ఇంట్లో చూడగలుగుతున్నాము. దానికంటే కూడా ఎక్కువగా వాళ్ళలో కొన్ని రకాల సమస్యలు తగ్గాయి, అంటే మేబీ వాళ్ళ హెల్త్ ఇంకొంచెం బెటర్ అయ్యింది, కొన్ని సమస్యలు ఏమన్నా తగ్గుతున్నాయి అన్నట్లుగా ఒక డేటా చెప్తుంది అంటున్నారు. అది దిస్ ఇస్ ఆల్ ఏమవుతుందంటే మేడం, మీకు ఇందాక చెప్పినట్టుగానే ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని తయారు చేయించాను అనుకోండి, ఆ ప్రోడక్ట్కి 10 మంది ఆడియన్స్ ఉన్నారు. ఆడియన్స్ ఒక 10 సార్లు వస్తుంది, తర్వాత ఇట్ హ్యాస్ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్. లేకపోతే అంబాసిడర్స్ ఎలా కాలం వీటినియో, మనకి హిందుస్థాన్ వాచెస్ వచ్చాయి, ఎలాగైతే ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ క్వాలిటీ కానీ పోయినాయో, అట్లానే ఆ ప్రోడక్ట్ అక్కడ మార్కెట్లో నిలబడదు. సో కామన్ మ్యాన్కి అది అవైల్ చేయాల్సి వచ్చినప్పుడు 10-15% ఎఫెక్టివ్నెస్ ఉన్నాయి కూడా డేటాలోకి, దే మేక్ ఇట్ బిగ్ మార్క్. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ మీకు మార్కెట్లో ఆల్కహాల్ 1-2 పెగ్స్ తీసుకోవచ్చు, ఇట్స్ ఫైన్ అనేవి ఎన్ని డేటాలు లేవు. ఈజ్ ఇట్ సో ట్రూ? మీకున్న చాట్ జీపీటీని అడిగినా చెప్తుంది ఆల్కహాల్ ఈజ్ నాట్ అడ్వైజ్డ్ ఫర్ ఎనీ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. బీర్ తాగొచ్చు అనుకుని డేటాలు చెప్తాయి. హౌ ఇట్ ఈస్ అని అంటే ఇట్ ఈస్ ఆల్ అగైన్ హౌ ఎనీ ఇండస్ట్రీ రన్స్. దే వాంట్ సమ్ పాజిటివ్ డేటా టు ఎగ్జిస్ట్ సో దట్ ప్రోడక్ట్ విల్ బీ హ్యావింగ్ ఇట్స్ ఓన్ సేలబిలిటీ. ఓకే, సో ఇందులో ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే అండి, అది ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి అది హెల్త్కి మంచిది కావచ్చు అనేది ఓకే, సరే అది అలా పక్కన పెడదాం. దాంట్లో కాస్ట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ నేను విన్నది, నాకు తెలిసిన వాళ్ళు యాడ్స్లో కూడా చూసాను నేను,
3000 పర్ ఇంజెక్షన్ 3000 నుంచి మొదలు పెడితే 10,000, 15,000, 50,000 ఇలా పెరుగుతూ వెళ్తుంది. ఏంటంటే క్వాలిటీ పెరుగుతుంది అందులో. ఇప్పుడు 1 ml ఇంజెక్షన్లోనే అన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు అది తెలుసుకోవడం ఎలా? అంటే 50,000 పెట్టినా కూడా అది 3,000 వర్త్దే ఇస్తే అది మనం ఎలా గుర్తించగలుగుతాం? ద పాయింట్ ఇక్కడ ఏంటంటే మేడం, కాస్మెటాలజీ వేరు, డెర్మటాలజీ వేరు. కాస్మెటాలజీ ఈజ్ ఆల్ అబౌట్ అన్ ఆప్షన్ దట్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఆర్ నాట్. డెర్మటాలజీ దెర్ ఇస్ నో ఆప్షన్. యూ బీన్ డిసీజ్డ్, గెట్ ట్రీటెడ్. ఓకే. కాస్మెటాలజీ అన్నది ఏంటంటే మనం పాండ్స్ పౌడర్ రాసుకుందామా, లేదంటే ఇంకేదన్నా హై కాస్ట్లో ఉన్నది యూఎస్ఏ నుంచి నేను ఎవరితో వచ్చి తెప్పించుకుంటున్నాను అది రాద్దామా అనే పాయింట్ లెక్కన ఉండేది. సో కాస్మెటాలజీ ఆప్షన్స్ వచ్చేటప్పటికి వీ డోంట్ హ్యావ్ ఎనీ స్క్రీనింగ్ పాయింట్ కంట్రోల్ ఆన్ ద కాస్ట్ ఆర్ ఎనీథింగ్ ఆస్పెక్ట్. ఓకే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్, ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మీరు ఎక్కడ తీసుకుంటున్నారు అనేది. ఆ కంపెనీకి ఉన్న బ్రాండ్ వాల్యూని దానికి యాడ్ చేస్తారు. ఓకే. అంటే జస్ట్ బిలీఫ్ సిస్టంలో వెళ్ళిపోతుంది. అబ్సల్యూట్లీ. సీ ద ప్రొడక్ట్ ఈస్ ప్రొడక్ట్. ఇప్పుడు సేమ్ ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ గురించి మాట్లాడితే ఐ ఆల్వేస్ సజెస్ట్ ఎవ్రీ పేషెంట్ దట్ మీకు ఈ పెద్ద సైజ్ ఆమ్లా దొరుకుతుంది. ఇఫ్ యూ గెటింగ్ ఇట్, ఈట్ వన్. వైటమిన్ సి రిచ్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్, ఇట్ విల్ సేవ్ యూ లాట్ అని చెప్తుంటాను. బికాజ్ ఐ ఈట్ ఎవ్రీ డే. ఎందుకంటే దాంట్లో వచ్చే యాంటీ ఆక్సిడెంట్ వాల్యూస్తో యూ కెనాట్ మ్యాచ్ ఈవెన్ వాట్ యూ గెట్ ఇట్ ఇన్ గ్లూటథయాన్.